హాయ్ అండి. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. దానికి ముందు ఒక చిన్న స్టోరీ. ఒక తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి ఒక స్టోరీ ఏంటంటే, ఒక తల్లి, కొడుకు ఉన్నారు. తల్లి వృద్ధురాలైపోయింది. కొడుకుకి ఒక భార్య ఉంది. భార్యతో క్లోజ్ అయిపోయి తల్లిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. సరే ఒకసారి తల్లి దగ్గరికొస్తాడు. తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడని. అమ్మ, నేను ఒకటి అడుగుతా, నువ్వు కాదనకుండా ఇవ్వాలి అని అంటదంట. అంటే నువ్వు నీకేమి ఇవ్వగలను నాన్న, నేను పెద్దదాన్ని అయిపోయాను అంటే, నీ గుండెకాయ కావాలని కోరుకుంది నా భార్య. నాకు కావాలి, నువ్వు ఎక్కువ ఇది చేయకుండా నాకు ఇచ్చేయంటే, అదేముంది నాన్న, తీసుకో అని అన్న. తల్లి గుండెకాయ తీసుకుని ప్రైస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే గడప తగిలి ముందుకు పడబోయాడంట. అప్పుడు తల్లి గుండె చేతిలో ఉన్న తల్లి గుండె కింద పడి, చూసుకో నాన్న, దెబ్బ తగిలిందా అని అన్నాను. అమ్మ అని అరిచాడంట. అప్పుడు కూడా చనిపోయిన తర్వాత కూడా తల్లి గుండె ఏమని కోరుకుంటుందంటే, తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటుంది. అది తల్లిదనం. అసలు మాతృత్వం అంటే అది. అసలు లోకంలో ఒక లాంగ్వేజ్, సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది తల్లికి, పిల్లలకి, పసిపిల్లలకి. ఏంటది? అది తల్లికి పిల్లలకంటే నాట్ ఓన్లీ హ్యూమన్స్కే కాదు, అది సపరేట్ లాంగ్వేజ్. జంతువులైనా, పక్షులైనా, మనుషులైనా, ఏ జీవరాశులైనా తల్లికి బేబీకి మధ్య ఒక సపరేట్ లాంగ్వేజే ఉంటుంది. అంత అంత పవిత్రమైన, అంత మాటలో వర్ణించలేనంత గొప్పదైన ఒక బంధానికి కొంతమంది మాయని మచ్చదిస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇక్కడ రంజిత ఆమెను పరుచుకోవాలంటేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. రజిత అనే ఆమె జస్ట్ ఒక 2-3 months బ్యాక్ పరిచయమైన ఒక వ్యక్తి కోసం తను పేగు తెంచుకుని కన్నా ఒక ఏకంగా ముగ్గురు పిల్లల్ని తన చేతులతో తనే చంపేసిందంటే, అది అసలు మనిషా, రాక్షస, ఇంకేమన్నా అర్థం కావట్లేదు. రాక్షసులు కూడా అట్లా చేయరు. ఎందుకు చేస్తారు రాక్షసులైన? తన పిల్లల్ని ఎందుకు చంపుకుంటారు? ఒకవేళ పాము కళ్ళకు కనిపించక అంటారు కళ్ళు మూసుకుపోతాయి, తెలియక ఆకలేసి తినేస్తుంది. అది కూడా దానికి ఆకలేసి దానికి కళ్ళు కనిపించక ఏదో తెలియని ఇదిలో తింటే తప్పితే, నిజంగా సెన్స్ ఉన్న ఏ జీవరాశులు కూడా తన పిల్లల్ని వేరే వాళ్ళు టచ్ చేస్తారు. ఒక కోడి చూసారా? కోడి దగ్గరికి వెళ్ళగలుగుతామా? బాత దగ్గరికి వెళ్ళగలుగుతామా? అవి పొదిగేటప్పుడు కానీ, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ అంత కాపాడుకుంటాయి. అవి పెద్ద పెద్ద స్నేక్స్తో పోట్లాడుతుంటాయి. తల్లి అంటే అది. అసలు ఒకటి వైరల్ అయింది కదా ఒక వీడియో, ఇట్లా మొసలి వస్తూ ఉంటుంది, జింక పిల్లని కాపాడడానికి అది మధ్యలో వెళ్ళి డైవ్ చేసుకుంటూ వెళ్ళి మొసలికి దొరికిపోతుంది జింక. అది అట్లాంటి అది చూసినప్పుడు అసలు గూస్ బంప్స్ వస్తాయి. తల్లి అంటే అది. నువ్వు పిల్లల కోసం ప్రాణాల గురించి కూడా లెక్క చేయం మనం. అసలు ఒక్కసారి కనడం అంటేనే చావు వరకు వెళ్ళొస్తాం. అంత కష్టపడి ముగ్గురు కన్నావే, అసలు వాళ్ళ మీద ప్రేమ లేదా నీకు? అసలు ప్రేమ లేదు, ఓన్లీ వేరే ఉన్నాయంటే ఆ మనిషి కాదనే కదా అర్థం. ఎందుకమ్మా ఇట్లాంటి వాళ్ళు పుడతారు? అసలు అవి వింటే, ఆ పిల్లల్ని చూస్తుంటే నాకే బాధ వచ్చేస్తుంది. ఇంటి పక్కన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నువ్వు తల్లివేనా? అసలు అసహ్యం అనిపిస్తుంది. ఒక ఆడదాన్ని, నువ్వు ఆడదాన్ని అయినందుకు, మేము ఆడదాన్ని అయ్యి మాలో నువ్వు ఒకదాని అయినందుకు సిగ్గుపడుతున్నాం రియల్లీ. ఇకనైనా ఇట్లాంటివి ఆపండి. దరిద్రం అసలు. అంతగా నీకు అంత ఇది ఉంటే వదిలేసి పోవాల్సింది. వాళ్ళ పిల్లలు వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళని చంపే హక్కు కంటం వరకే నీ పని. వాళ్ళని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? కొట్టే హక్కే లేదు. అది వేరే దేశాల్లో అయితే నీళ్ళు కొడితే కూడా తీసుకెళ్ళి బొక్కలేస్తారు తెలుసా. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ అమ్మాయి ఇలా చేయడానికి ఏమి కారణమై ఉంటుంది అనేది చాలా కారణాలు ఉండొచ్చు. తను పెరిగిన వాతావరణం కావచ్చు, అంటే తన తల్లిదండ్రుల ప్రేమ తన ఎలా పెంచారు అనే అది కూడా ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ఎట్లా ఉంటున్నాడు తనదో అనేది ఉంటుంది. ఇంకొకటి, కొడితే తిడితేనే కాదండి, మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే కూడా ప్రాబ్లం. ఇప్పుడు తన హస్బెండ్కి తనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏజ్ గ్యాప్ కాదు మెయిన్ కారణం. అంత ఏజ్ గ్యాప్ అన్నది ఏజ్ గ్యాప్ ఉంది, అదొక రీజన్ అయినా కానీ, దాంతోపాటు కమ్యూనికేషన్ మంచిగా ఉంటే కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ఎంతసేపు, పిల్లలు ఉన్నారు, తన ఏజ్ గ్రూప్ని బట్టి, ఆయన ఏజ్ గ్రూప్ని బట్టి ఇప్పుడు బాధ్యతగా ఉండాలి, సంపాదించాలి, నేను ఈ ట్యాంకర్ డ్రైవర్ ఏదో సంథింగ్,
నేను బాగా సంపాదించాలి, అప్పుడే నా పిల్లల్ని ఆ ధ్యాసలో అతను, ఆ పరుగులో అతను. సో భార్యాభర్తలు సరిగా మాట్లాడుకొని కమ్యూనికేషన్ లేనప్పుడు ఇంకొకరు మధ్యలో ఎంటర్ అయినప్పుడు ఈజీగా ఇదైపోతున్నారు కదా జనాలు. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన దగ్గర నుంచి ఎవరన్నా భార్యలు ఏంటి రీయూనియన్ దానికి పంపుతారో లేదో అన్నంత భయం వేస్తుంది. అంత పాపులర్ అయిపోయింది రీయూనియన్. రీయూనియన్ అయితే చిన్నప్పుడు కలిసిన పిల్లలు చక్కగా ఫ్రెండ్షిప్ అని ఒక ఇది ఉండాలి. రీయూనియన్ అంత మాత్రాన కనెక్ట్ అయిపోతారా ఇట్లా? వాడికి బుద్ధి లేదు అసలు. పచ్చని సంసారంలో నిప్పులు పోసాడు వాడు. వాడు పెళ్ళి ఇది లేదంట, దీని పిల్లల్ని వదిలేసిరా, నువ్వు వెళ్ళాల్సింది, వదిలిపోయే పిల్లలు అడ్డం అనుకుంటే నువ్వు వెళ్ళిపోవాల్సింది. పిల్లల్ని చంపేసిరా అన్నాడు వాడు. చంపేసిరా అని అంటే అతను కూడా తీసుకెళ్ళి నీ ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ పడుతుందో అతనికి అన్ని ఇయర్స్ పడాలి శిక్ష, చంపేసిరా అని చెప్తే. అతను నేను చేసుకునేవాడు కూడా తెలీదు. నువ్వు మబ్బుల్లో నీళ్ళు చూసి చేతిలో ఉన్న ముంతలో నీళ్ళు వంపుకుందంట నీలాంటిది ఒకటి. చక్కని సంసారంలో నువ్వు నొప్పులు పోసుకున్నావు, చక్కని బిడ్డల్ని నువ్వు సమాధులు చేసావు. ఏది జస్ట్ ఆ మబ్బుల్లో నీళ్ళు చూసి. అది అవేదో కాదో కూడా నీకు తెలీదు. జస్ట్ టెంపరీ దీనికోసం ప్లెజర్ గురించి అతను ఏది చెప్తే దానికి తలాడిచ్చేసేసి ఆడికి చెప్పేవాడు వాడు చెప్తాడు. నువ్వు కదా కనింది, నీ జ్ఞానం ఏమైంది? ఇంకా వాడికి ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. నువ్వు అసలు ఎంత డేంజర్ మనిషి అయితే నువ్వు సొంత పిల్లల్ని అలా నీ చేతులతో నువ్వు చంపేస్తావు. చాలా చాలా అంటే చాలా తప్పు ఇది. ఎవ్వరు కూడా ఇలాంటి ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ప్లీజ్ దయచేసి పిల్లల్ని వదిలేయండి. వాళ్ళ మా నాన్న మీ బాధ లేదంటే, మీకు బాధ వస్తే మీరు చనిపోవద్దు, సూసైడ్లు చేసుకోవద్దు, మర్డర్లు చేయొద్దు. ఒకవేళ మీకు అంతగా ఇది లేదు అంటే మీ సూసైడ్ని మీరు చేసుకోండి, కానీ పిల్లల్ని మాత్రం వదిలేసేయండి. పిల్లల జోలికి రాకండి. మీరు మీ పనులు మీరు చేసుకోండి. లేచిపోతారో ఏది చేస్తారో ఇంకోటి ఏదో చేస్తారో, పసిపిల్లల్ని మాత్రం ప్లీజ్ వదిలేయండి. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి బతకడానికి హక్కు ఉంది. వాళ్ళని చంపే రైట్ ఎవ్వరికి లేదు, కనిన వాళ్ళకి కూడా లేదు. కన్నాం కదా చంపుకుంటాం, కొడతాం, లేకపోతే చేసుకున్నాం కదా కొడతాం, తిడతాం, చంపుతాం అంటే నడవదు. ఇక్కడ సంఘంలో బతుకుతున్నాం మనం. సో దయచేసి ఇంకెవరన్నా కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇదొక ఐ ఓపెనర్గా భావించి, అలాంటి వాళ్ళు ఎవరికన్నా కొంచెమన్నా 1% అన్నా ఆలోచించే అవకాశం దొరుకుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.